కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట సిరిసిల్ల మున్సిపాలిటీలపై గులాబీ జెండా రెపరెపలాడడానికి రంగం సిద్ధమైంది. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా జిందం కళావతి చక్రపాణి రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జిందం చక్రపాణి కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటారు. పలు చర్యల అనంతరం కళావతిని చైర్పర్సన్ గా నియమించడానికి కేటీఆర్ నిర్ణయించారు. దాంతో హైదరాబాద్ క్యాంపు నుంచి కౌన్సిలర్లు నేరుగా సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట సిరిసిల్ల మున్సిపాలిటీలపై గులాబీ జెండా రెపరెపలాడడానికి రంగం సిద్ధమైంది. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ గా జిందం కళావతి చక్రపాణి రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి. సంజన, మొత్తంగా కూడా కరీంనగర్ జిల్లాలోనే తొలి మున్సిపల్ చైర్మన్ కావచ్చు, మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ ఖాతాలోకి సిరిసిల్ల బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళింది. సిరిసిల్లకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు జిందం కళావతి చక్రపాణిని మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నుకున్నారు. ఇతను అంటే జిందం కళావతి చక్రపాణి కేటీఆర్ కు అత్యంత సన్నిహితులు. చక్రపాణి నగర బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో కూడా మున్సిపల్ చైర్పర్సన్ గా చేసినటువంటి ఇదే చక్రపాణి కళావతికి ఈ యొక్క చైర్పర్సన్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు వైస్ చైర్మన్ కొంత గందరగోళం సిరిసిల్లలో నెలకొంది. బుర్ర నారాయణ పేరును ఇది సీల్ కవర్ లో కన్ఫర్మ్ చేసినట్టుగా చెప్తున్నారు. కానీ ఏదైతే ప్రమాణ స్వీకారం అనంతరం మాత్రం ఆ పేరు దార్ల సందీప్ గా పేరు మార్చినట్టుగా నారాయణ కౌన్సిల్ నుంచి బయటకు వచ్చి కొంత ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సిరిసిల్లతో పాటుగా గులాబీ జెండా ఎగరేసినటువంటి స్థానం జమ్మికుంటలో బీఆర్ఎస్ చక్రం తిప్పింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులు కాకుండా మొలుగు ప్రశాంత్ కుమార్ ఎవరైతే స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు, ఇతను మొలుగు ప్రశాంత్ ను బీఆర్ఎస్ కండువా ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఆయనకి ఏకంగా మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అధికారికంగా కూడా ప్రశాంత్ ప్రక్రియ పూర్తయిపోయింది. జమ్మికుంట లో మరోవైపు వైస్ చైర్మన్ కు సంబంధించి జావేద్ పేరు స్పష్టంగా వినబడుతోంది. అయితే మరొక నిరంజన్ పేరు కూడా ఖరారు కావాల్సి ఉంది. అయితే జావేద్ లో ఈ యొక్క సురంజన్ లో ఎవరికి అంటే వైస్ చైర్మన్ ఇస్తారనేటువంటిది మరి కాసేపట్లో తేలియనుంది. మొత్తంగా జమ్మికుంట మరియు సిరిసిల్ల పైన గులాబీ జెండా వాళ్ళ గులాబీ మార్క్ ఒకటి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ రెండు స్థానాలను గులాబీ ఖాతాలోకి వెళ్ళాయి. పెద్ద ఎత్తున మనకు తాజా సమాచారం అందుతుంది. సంజన, కరీంనగర్ లో కులగాని శ్రీనివాస్ మేయర్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా సునీల్ రావు పేరు అధికారికంగా ప్రకటించారు. ఎన్నిక ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. బీజేపీ శ్రేణులు పూర్తిగా సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మనం గతంలోనే 99 టీవీ ఈ అంశాన్ని 24 గంటల ముందే బ్రేక్ చేసింది. సరిగ్గా మనం బ్రేక్ చేసిన పేర్లే మేయర్ గా మరియు డిప్యూటీ మేయర్ గా ఈ రోజు అధికారికంగా వెల్లడయ్యాయి. మరోవైపు జగిత్యాలకు సంబంధించి కూడా జగిత్యాలలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి సమీన్ల వాణి అధికారికంగా ప్రకటించారు. సమీన్ల వాణి పేరు కూడా 99 టీవీ 24 గంటల ముందే చెప్పింది. సో మొత్తంగా కూడా ఇక్కడ వైస్ చైర్మన్ గా పర్వీన్ కి ఇచ్చారు. మరోవైపు మెట్పల్లిలో కొంత ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు. అంటే మెట్పల్లి కొరుట్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ తో పాటుగా మొత్తం 27 మంది కౌన్సిల్లో ఉన్నారు. కౌన్సిల్ సంబంధించినటువంటి ఎవరిని అనుమతించట్లేదు. లోపల ఏం జరుగుతుంది అనేటువంటి గందరగోళం మెట్పల్లిలో నెలకొంది. కానీ ఈ యొక్క మెట్పల్లి స్థానం కాంగ్రెస్ వైపు వెళ్లేటువంటి అవకాశం ఉంది. మరోవైపు బీజేపీకి కూడా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ నుంచి కనుక వస్తే మైలారపు లింబాద్రి అక్కడ అవకాశం ఉంది. బీజేపీ కనుక పోటీలో ఉంటే ధర్మపురి స్వరూప కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. మరోవైపు హుజరాబాద్ మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ సుహాసిని మున్సిపల్ చైర్పర్సన్ గా ప్రకటించారు. మరోవైపు కొరుట్ల కూడా కాంగ్రెస్ వశమైంది. తిరుమల వసంత ఇక్కడ నుంచి చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. మహమ్మద్
షాయద్ ను ఇక్కడ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు వేములవాడ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రాయికల్ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి రాయికల్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది. ఇక్కడ కట్కం రవీందర్ ను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. సౌజన్యను ఇక్కడ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంకా వేములవాడ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది. పెద్దపల్లిలో ఇంకా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, కానీ అది కేవలం లాంఛనమే. ఇది కూడా కాంగ్రెస్ ఖాతాలోకినే వెళ్ళింది పెద్దపల్లి. సుల్తానాబాద్ ఎన్నిక వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. సరైన కోరం రాకపోవడంతో, నిర్దిష్ట సమయానికి రాకపోవడంతో ఇది వాయిదా పడ్డట్టుగా మనకు సమాచారం అందుతుంది. మంత్రిలో రామగుండంలో ఇంకా సస్పెండ్ కొనసాగుతా ఉంది. ఈ యొక్క అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని చెప్పొచ్చు సంజన. మొత్తంగా కూడా సిరిసిల్ల తర్వాత జమ్మికుంటలో గులాబీ జెండా, మిగతా స్థలాల్లో కాంగ్రెస్, అదేవిధంగా కరీంనగర్ లో మాత్రం కాషాయ జెండా. మొత్తంగా కూడా మూడు పార్టీలు తనదైన శైలిలో మార్కును కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం కరీంనగర్ లో పూర్తిగా చక్రం తిప్పారు, సక్సెస్ అయ్యారు. ఆయన ఇచ్చినటువంటి ప్రజల తీర్పును బీజేపీ వైపు పూర్తిగా మలుచుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కావచ్చు, మిగతా ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇవన్నీ కూడా కూటమిగా ఏర్పడతాయనేటువంటి కేవలం ప్రచారమే అని తేలిపోయింది కొద్దిసేపటి క్రితమే. కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికల్లో తటస్థ వైఖరిని అవలంబించింది. ప్రజా తీర్పుకు కట్టుబడి ఉండాలనేటువంటి బీఆర్ఎస్ అధిష్టానం సూచన మేరకు బీఆర్ఎస్ ఇక్కడ సైలెన్స్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఒక స్పష్టమైన ఆధిక్యం లభించింది. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక్కడ చక్రం తిప్పారు. ఇక్కడ నుంచి కులగాని ప్రశాంత్, బీజేపీ కార్యకర్తగా ఉన్నటువంటి కులగాని ప్రశాంత్ ను మేయర్ పీఠం కైవసం చేసుకుంది. అయితే డిప్యూటీ మేయర్ గా, గతంలో మేయర్ గా పనిచేసిన సునీల్ రావును అనుభవం దృష్ట్యా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, తెలంగాణ చరిత్రలోనే తొలి కార్పొరేషన్ గా బీజేపీ కావచ్చు, బీజేపీ ఖాతాలో తొలి కార్పొరేషన్ గా కరీంనగర్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే కరీంనగర్ లో బీజేపీ పాగా వేయడం, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతి చౌరస్తాలో వారు బాణాసంచ కాలుస్తూ కూడా తమ సంబరాలను వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మొత్తంగా కూడా మరికొన్ని గంటల్లో పూర్తి స్థాయిలో 14 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు సంబంధించి మెజారిటీ స్థానాల ఫలితాలు ఇప్పటికే మనం బ్రేక్ చేశాం. దీనికి సంబంధించి ఇంకా కూడా అటు పెద్దపల్లి, రామగుండం మంత్రితో పాటుగా ఇంకా ప్రధానంగా జమ్మికుంటకు సంబంధించినటువంటి వైస్ చైర్మన్, ఈ యొక్క అంశాలు మిగతా మొత్తం కూడా మనం ఇప్పటికే ప్రకటించాం. హుస్నాబాద్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళింది. అయితే చైర్మన్, వైస్ చైర్మన్లు, రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లు మాత్రం ఇంకా అధికారికంగా రావాల్సి ఉంది సంజన. మొత్తంగా ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రిషికేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.